హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెమన్ టీవీ స్పోర్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేయబోతుందో తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఇషాన్ కిషన్. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ తర్వాత ఐపీఎల్ 2025లో అంతటి ఇంపాక్ట్ని కనపరచలేకపోయాడు ఇషాన్ కిషన్. 11.25 కోట్లకి ఆప్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ప్లేయర్ని తీసుకుంది. బట్ ఈ ప్రైస్ ట్యాగ్కి తగినటువంటి రిజల్ట్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్కి అందించలేకపోయాడు ఇషాన్ కిషన్. దీంతో ఐపీఎల్ 2026వ సీజన్ కోసం ఇషాన్ కిషన్ని మొట్టమొదటి ప్లేయర్గా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఈ లిస్ట్లో ఉన్నటువంటి సెకండ్ ప్లేయర్ వియాన్ మల్డర్. ఈ సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ లాస్ట్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ వేసి 16 రన్లని ఆపోజిట్ టీంకి అందించాడు వియాన్ మల్డర్. అండ్ బ్యాటింగ్లో కూడా 9 బాల్స్కి 9 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అటు బ్యాటింగ్ విభాగంలోనూ ఇటు బౌలింగ్ విభాగంలో కూడా నిరాశపరిచాడు. కాబట్టి వియాన్ మల్డర్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఈ లిస్ట్లో ఉన్నటువంటి థర్డ్ ప్లేయర్ జయదేవ్ ఉనాద్కర్. ఈ ప్లేయర్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ₹1,00,00,000 వెచ్చి తీసుకుంది. బట్ ఆ ₹1,00,00,000 తగినటువంటి పర్ఫార్మెన్స్ అయితే జయదేవ్ ఉనాద్కర్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అందించలేకపోయాడని చెప్పాలి. తన ఎక్స్పీరియన్స్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఆశించింది. బట్ ఆ ఆశల్ని ఆకాంక్షల్ని అందుకోలేకపోయాడు జయదేవ్ ఉనాద్కర్. సో ఈ నేపథ్యంలో ఈ ప్లేయర్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ ప్లేయర్ అభినవ్ మనోహర్. ఈ ప్లేయర్ని ఐపీఎల్ 2025 ఆప్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3.2 కోట్లకు తీసుకుంది. అండ్ 7 మ్యాచ్ల్లో ఛాన్స్ కూడా ఇచ్చింది. బట్ ఆ ఛాన్సెస్ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు అభినవ్ మనోహర్. 7 మ్యాచ్లు ఆడినటువంటి అభినవ్ మనోహర్ కేవలం 61 రన్స్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశల్ని నీరుగార్చాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఈ ఫినిషర్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ ప్లేయర్ ఇన్ ద లిస్ట్ రాహుల్ చాహర్. ఈ ప్లేయర్ని లాస్ట్ సీజన్ ఆప్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3.2 కోట్లు వెచ్చించి తీసుకుంది. బట్ ఒకే ఒక మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లాన్స్లో రాహుల్ చాహర్ లేడని చెప్పేసి. సో ఎలాగో ఈ ప్లేయర్ వాళ్ళ ప్లాన్స్లో లేడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ ప్లేయర్ ఇన్ ద లిస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్, ఎక్స్పీరియన్స్డ్ పేసర్ అయినటువంటి మొహమ్మద్ షమి. మొహమ్మద్ షమి పైన ఐపీఎల్ 2025 ఆప్షన్లో చాలా ఆశలు పెట్టుకుని 10 కోట్లు వెచ్చించి తీసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్. బట్ ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి నిరాశే ఎదురైందని చెప్పాలి. కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఈ సీజన్లో ఆడినటువంటి మొహమ్మద్ షమి 6 వికెట్లు మాత్రమే సొంతం చేసుకున్నాడు. అండ్ ఈ 6 వికెట్లు తీయడానికి 337 రన్స్ని కూడా ఆపోజిట్ టీంకి ఇచ్చాడు మొహమ్మద్ షమి. సో ఈ నేపథ్యంలో ఈ ప్లేయర్ని ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్. సో చూశారు కదా, ఐపీఎల్ 2026కి ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ప్లేయర్స్ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. మరి ఈ ప్లేయర్స్ స్థానంలో ఏ ప్లేయర్స్ని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మా లెమన్ టీవీ స్పోర్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి.